ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్ మరోసారి అరెస్ట్ అయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నమోదైన కేసుతో రావణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రావణ్ కు బెయిల్ మంజూరయ్యింది. ఆ వెంటనే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం కోర్టు వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు ఆ రికార్డులు సమర్పించడం, రావణ్ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చారని తెలుసుకున్న జడ శ్రవణ్ కుమార్ తాను వాదించనంటూ బయటకు వచ్చేయడం, ఆయన్ను కుటుంబ సభ్యులు ప్రాధేయపడడంలో జాప్యం జరిగింది. ఇక రావణ్ తరపున జడ శ్రవణ్ కుమార్, ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీలు వాదనలు విన్న న్యాయాధికారి బాల త్రిపుర సుందరి రావణ్ కు బెయిల్ మంజూరు చేశారు. బయటకు వచ్చిన ఆయన్ను మరో కేసులో పాయకరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమార్ గారు వచ్చారు కదా, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ యూట్యూబర్ గా పేరుగాంచిన జోసెఫ్ రావణ్ అరెస్టు ప్రక్రియ వరుస కొనసాగుతా ఉంది. ఆ యూట్యూబ్ ను అడ్డం పెట్టుకుని వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ ఇష్టానుసారంగా అతను చేస్తున్న వ్యాఖ్యలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మన ఏలూరులో జరిగిన హెల్త్ క్రైసిస్ పేరుతో సీఎం చంద్రబాబును సైతం దూషిస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో టీడీపీ అలాగే జనసేన కార్యకర్తలు ఆ ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశారు. కాకినాడ పిడాపురం పోలీసులు అరెస్ట్ చేయగా అక్కడ కోర్టులు అతనికి బెయిల్ మంజూరు చేశాయి. ఇంకా మచిలీపట్నంలో జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు నేపథ్యంలో మచిలీపట్నం పోలీసులు మొన్న రాత్రి అరెస్ట్ చేసి నిన్న ఉదయం మచిలీపట్నం తీసుకొచ్చారు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా అతన్ని విచారించడం జరిగింది. అది ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. రోడ్డుకు వచ్చినట్టు దూషిస్తుండగా రావంటే కఠిన చర్యలు తీసుకోవాలని లేదా తామే తగిన బుద్ధి తాము నినాదాలు చేస్తూ అక్కడ బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంటూ అదనపు బలగాలను కూడా రంగంలో దించి జనసేన నాయకుల్ని అదుపు చేయాల్సిన వచ్చింది. నిన్న సాయంత్రం 6 గంటలకు లోపు కోర్టులో హాజరుపరచలేకపోవడంతో న్యాయాధికారి ఇంటికి వెళ్ళిపోయారు. దీంతో ఆ కోర్టు తీసుకొచ్చిన పోలీసులు మళ్ళీ రావణ్ ను రాత్రి 9 గంటల సమయంలో జడ్జి నివాసానికి తీసుకు అక్కడ అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరచగా విచారించిన న్యాయాధికారి దీనికి సంబంధించి అతనికి మళ్ళీ బెయిల్ మంజూరు ఆదేశాలు జారీ చేస్తారు. దీంతో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన మరో కేసుకు సంబంధించి అక్కడ పోలీసులు వెంటనే జోసెఫ్ రావణ్ ను అదుపులో తీసుకుని అతను అర్ధరాత్రి ఈ రోజు తెల్లవారుజామున ఇక్కడ నుంచి బయలుదేరి అనకాపల్లి తీసుకువెళ్లారు. ఇప్పుడు అక్కడ విచారణ కూడా జరుగుతా ఉంది. వరుసగా అనేక ప్రాంతాల్లో నమోదైన కేసులు అతను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కోర్టులో ఈ విచారణ తర్వాత శిక్షను బట్టి ఆ తీర్పును బట్టి చర్యలు ఉంటాయని కూడా పోలీసులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.